ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమించారు. నేటి నుంచి విధుల్లో చేరనున్నట్టు అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రకటించారు. ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు సఫలమయ్యాయి. మొత్తం 11 డిమాండ్లలో 10 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమణకు అంగీకరించారు. గత 42 రోజులుగా సమ్మె చేసిన అంగన్వాడీలను నిన్న సాయంత్రం మరోసారి చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అంగన్వాడీ సంఘాల నేతలు సమావేశమయ్యారు. తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వేతనాలను పెంచితేనే తాము సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి అంగన్వాడీలు తేల్చి చెప్పారు. దీంతో జూలై నెల నుంచి పెంచిన వేతనాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. లిఖితపూర్వకంగా రాసిస్తామని తెలిపింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు అంగన్వాడీ యూనియన్ నేతలు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అంగన్వాడీలు. మొత్తం 11 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ప్రస్తుతం వేతనాలు మినహా అన్ని డిమాండ్స్కు అంగీకరించింది ప్రభుత్వం. పెంచిన వేతనాలు జూలై నుంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచడానికి అంగీకరించింది.